హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈతకాయల వేట మొదలైంది. రాత రాసిన బ్రహ్మదేవుడు వచ్చినా నా నుంచి ఈతకాయలను కాపాడలేడు. చిన్నప్పుడు ఎండాకాలం వస్తే చాలు పిచ్చి కుక్కలు తిరిగేది ఈతకాయల చెట్ల చుట్టూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈతకాయల వేట మొదలైంది. రాత రాసిన బ్రహ్మదేవుడు వచ్చినా నా నుంచి ఈతకాయలను కాపాడలేడు. చూద్దాం పారండి. ఇక్కడ ఉంది ఇక దొరికినాయి కాయలు. ఇక ఇక్కడ దాక్కున్నాం. అనుకో ఇంకో ఇక్కడ ఉన్నాయి, కనిపిస్తున్నాయా? లేకపోతే ఇంకో చెట్టు కడిగాము. ఇగో ఇక్కడ ఉన్నాయి. ఇగో 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 ఈతకాయలు ఈతకాయలు చుట్టు 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 చుట్టు. ఇంకా చూడు కింద ఎన్ని పడ్డాయి చూడండి. ఇంకా చూడు కింద ఎట్లా పడిపోయినాయి. ఎవరు ఎరకపోకపోతే ఇట్లనే ఉంటాయి. ఒకప్పుడు మేము వచ్చి ఎరకపోయేటోళ్ళం. ఇప్పుడు ఎవరు వస్తారు, ఎవరు వస్తలేరు. అందుకే చూడు ఎట్లా కింద పడిపోయి ఉన్నాయి. చూడండి చూడు ఎట్లున్నాయి. గిన్నె గిన్నె అటుగా కింద పడి ఉన్నాయి. మీరైనా రేపు వచ్చి ఎరకపోరు. మీరైనా రేపు వచ్చి ఎరకపోరు. వస్తున్నాయి. ఈతకాయలు ఈతకాయలు ఇక్కడ గిన్నె ఈతకాయలు ఉన్నాయి. చూపిస్తావు, చెట్టుని చూపిస్తావు. ఒగ్గో కనిపిస్తున్నాయా? ఎక్కడ వచ్చినా ఈతకాయలు ఉన్నాయి. చెట్టు కింద మొత్తం. చూడండి చెట్టు నిండు ఉన్నాయి. అన్నీ వండినాయి. అట్టిగా కింద పోతాయి. ఏం ఎండ అసలు కళ్ళు తిరుగుతున్నాయి బండి నడిపిస్తుంటే. అటు ఎట్లా అవుతుండే. జాగ్రత్త ఫ్రెండ్స్, ఎండ విపరీతంగా కొడుతుంది. డ్రైవింగ్ చేసేవాళ్ళు జాగ్రత్త. ఓకేనా ఫ్రెండ్స్? 2 minutes later. ఇక పక్కన ఇల్లమ్మ కూడా ఉంది. అవి అర్రే ఇక్కడ ముంచకాయలు ఉన్నాయి. ముంచకాయలు బట్ ముంజకాయలు అంటే నాకు పెద్దగా ఏమి ఇష్టం ఉండదు. ఈతకాయలు అంటేనే బాగా ఇష్టం ఉంటుంది. పచ్చి ఈతకాయలు ఉన్నాయి. కచ్చా కచ్చా పచ్చి పచ్చి పచ్చి. చిన్నప్పుడు ఎండాకాలం వస్తే చాలు పిచ్చి కుక్కలు తిరిగేది ఈతకాయల చెట్ల చుట్టూ. ఈతకాయలు ముంజకాయలు ఇదే పని సమ్మర్ అయిపోయేదాకా. ఇక్కడ ఇంకో చెట్టు ఉంది. ఎక్కడున్నాయి? ఈ కాయ చూడండి ఎంత లడ్డు ఉందో. గడ్డ ఉన్నది. ఇంకా వండనట్టు ఉన్నాయి సరిగ్గా. minutes later. ధూప బాగా అవుతుంది. నీళ్ళు తాగుదాం. ఈతకాయలు తిన్నాక ధూప ఎక్కువ అవుతుంది. మళ్ళీ దానికి తోడు ఎండాకాలం. అందుకే ముందుగా వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నా. ముందు జాగ్రత్త. ఏమెండా ఘోరం ఎండ. 1 minute later. పోయి ఈతకాయలు ఎడదాం.
ఏరేంటి తీసుకుపోవాలి కదా ఇక రైట్. చిన్న ఉన్నప్పుడు మా ఇంటి పక్క పంటి దుర్గమ్మలది రేగే చెట్టు ఉండే. ఆ చెట్టు కింద పడ్డాయని తినేటోళ్ళు. ఏది ఇచ్చి పెట్టేటోళ్ళం కదా అప్పట్లో. ఎంతైనా అప్పటి రోజులే వేరు, మళ్ళీ రావు. 10 minutes later. ఇప్పుడు మీరు వృధాగా చనిపోయారు కదా, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా బాధగా ఉందన్నా. పుట్టిన ప్రతి ఒక్కరు ఎవరికో ఒకరికి ఉపయోగపడాలి అనుకుంటారు, కానీ మేము ఎవరికీ ఉపయోగపడకుండానే చనిపోయాము. అయ్యో. మా తాత ముత్తాతల కాలంలో 90 కిడ్స్ ఉండేవారట. వాళ్ళకి సమ్మర్ సెలవులు రాగానే ఈత చెట్ల చుట్టూ తిరిగి దొరికిన ఈతకాయలను తినేవారట. వాళ్ళు అలా తినడం వల్ల మా తాత ముత్తాతల జన్మధన్యం అయింది. నీకోటి తెలుసా, నేను 90 కిడ్నే. అప్పట్లో సమ్మర్ రాగానే చెట్ల చుట్టే తిరిగేటోళ్ళు. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా. ఇప్పుడున్న జంజీ కిడ్స్కి మీరేమని చెప్పాలనుకుంటున్నారా? మీ ఊరిలో ఈత చెట్టుకున్న ఈతకాయలు మీకోసం కండ్లు కాయలు కాస్తున్నట్టు ఎదురు చూస్తున్నాయి. వెళ్ళండన్నా, వెళ్ళి తినండన్నా. ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్, రాయలసీమ సైడ్ వెళ్ళండి అన్నా. హాయ్ ఫ్రెండ్స్, సమ్మరే కదా, అందరు ఖాళీగా ఉండే ఉంటారు. మీ ఊర్లో ఉన్న తాటి చెట్లు ఈత చెట్ల చుట్టూ తిరగండి, ఈతకాయలు దొరుకుతాయి. అవి మీకోసం కళ్ళు గాయాలు కాసేటట్టు చూస్తున్నాయట. వెళ్ళి తినండి, ఫ్రీయే కదా. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.